నమస్తే. ఈరోజు కార్యక్రమంలో నా స్మృతి పదంలో నా ఆత్మబంధువు భారతీ రాజా ఈ యొక్క అంశం మీద కొన్ని నిమిషాలు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. నేను చూసినటువంటి చాలా చిత్రాలలో సుమారు 50 నుండి 60 సార్లు చూసినటువంటి రెండు చిత్రాలు. ఒకటి బాటసారి, 2 భారతీ రాజా గారు దర్శకత్వం వహించినటువంటి తమిళ డబ్బింగ్ చిత్రం ఆత్మబంధువు. ఎందుకు ఆత్మబంధువు ఇంతగా నన్ను పూర్తిగా ఆవహించి ఆ చిత్రంలోని పాత్రల్లో నన్ను ఎందుకు ఐక్యం చేసుకుంది అనేటటువంటి ఆలోచనలో భాగంగా ఆత్మబంధువు చిత్రం గురించి, ఆ చిత్రంలో ఉన్నటువంటి సన్నివేశాల గురించి చెప్పే ముందు ఘంటసాల వెంకటేశ్వరరావు మాస్టర్ గారి యొక్క కుమారుడు రత్నకుమార్ గారికి నాకు ఉన్నటువంటి అవినాభావ సంబంధము, అనుబంధము ప్రత్యేకమైనది. వారికి నాకు ఉన్న స్నేహం మీద తరచుగా చెన్నై వెళ్ళినప్పుడు రత్నకుమార్ గారి ఇంటికి వెళ్తూ ఉండేవాడిని. అప్పుడు ఒకసారి వారిని అడిగాను, సార్ భారతీరాజు గారిని ఒకసారి చూడాలని ఉందా అన్న. దేనికండి అని అడిగారు వారు. లేదు సార్, ఆత్మబంధువు చిత్రం అప్పటికి అంటే బహుశా 2005 ఆ ప్రాంతంలో, అప్పటికి 10-30 సార్లు చూశాను సార్. ఎందుకో ఆ శివాజీ గణేశన్ గారి యొక్క రాధా మధ్యలో ఉన్నటువంటి ఆ సంబంధంలో ఉన్నటువంటి ఒక ఏదో తెలియనటువంటి ఒక వెలితి, ఒక ప్రేమ, ఒక ఆరాధనా భావము, శివాజీ గణేశన్ పాత్ర పట్ల గౌరీ చూపించేటటువంటి ఆ యొక్క ప్రేమ వ్యక్తీకరణ ఎందుకు నన్ను పట్టి వదిలిపెట్టడం లేదు సార్. అంత గొప్ప చిత్రాన్ని నిర్మించినటువంటి, దర్శకత్వం వహించినటువంటి భారతీరాజు గారికి నేను ఒక్కసారిగా వారిని పాదాభివందనం చేయాలనుకుంటున్నానని వారిని అడిగాను. వారు వెంటనే భారతీరాజు గారికి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే వారు అక్కడి నుంచి మనకి రిప్లై ఏమొచ్చిందంటే, భారతీ రాజా గారు కంటికి శుక్లాల ఆపరేషన్ చేయించుకొని ఆసుపత్రిలో ఉన్నారు అనేటటువంటి విషయాన్ని రత్నకుమార్ గారికి చెప్పారు. చూడండి, మనకి అవకాశం లేకుండా పోయింది, ఈసారి వచ్చినప్పుడు కలుద్దాం ఉన్నారు. ఇంకా అది అలాగే వెళ్ళలేకపోయాము. ఆ వెళుతుగానే మిగిలిపోయింది. అప్పుడు వారి పట్ల నేను వ్యక్తీకరించినటువంటి ఆరాధన భావాన్ని వారు గౌరవించి 3 విషయాలు నాకు చెప్పారు. ఒకటి, మా నాన్నగారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి యొక్క చేతి ఉంగరం ప్రస్తుతం నాకు వేలుకున్నది. ఈ ఆత్మబంధువు చిత్రం కొన్ని పాత్రలకు నేను డబ్బింగ్ చెప్పాను. ఆ చెబుతున్నప్పుడు నా వేలు ఉంగరం చూచి భారతీ రాజు గారు నన్ను అడిగారు, మీ నాన్నగారు ధరించినటువంటి ఉంగరాన్ని కొద్ది రోజులు నా చేతి వేలికి పెట్టుకుంటాను. ఆ మహనీయుని యొక్క స్పర్శ నా శరీరాన్ని, నా హృదయాన్ని తాకేంత వరకు ఉంచుకొని మీకు ఇచ్చేస్తానని భారతీరాజు గారు చెప్పారంట. అంటే ఒక చిన్న కుటుంబం, పేద కుటుంబం నుంచి తనకు తానుగా స్వయం ప్రతితో ఎదిగినటువంటి భారతీ రాజా గారు గొప్ప గొప్ప వ్యక్తుల పట్ల వారికి ఉన్నటువంటి ఆరాధనాభావం, పూజీభావం ఎంత గొప్పదో ఈ సన్నివేశాన్ని నాకు వివరించినప్పుడు మరింతగా వారి పట్ల నేను ఏదో తెలియనటువంటి అవినాభావ సంబంధాన్ని, ఏకలవ్యుడు ద్రోణాచార్యులు లాంటి యొక్క సంబంధం లాంటిదేగా నాది కూడా మిగిలిపోయిందని నేను చెప్తున్నాను. రెండవది, మొట్టమొదటి షెడ్యూల్ అయిన తర్వాత శివాజీ గణేశన్ గారికి 2వ రోజు కౌరు పెట్టలేదట భారతీరాజు గారు. శివాజీ గణేశన్ గారు వెయిట్ చేస్తున్నారంట. ఇది రత్నకుమార్ గారికి చెప్పారు. అప్పుడు వారు ప్రొడక్షన్ వాళ్ళకి ఫోన్ చేసి, ఏమిటి నాకు వెహికల్ పంపలేదంటే, సార్ నేనే వస్తున్నానని ఆ ప్రొడక్షన్ వాళ్ళు వెళ్ళి నసుగుతూ సార్ మీరు నిన్న చేసినటువంటి ఆ యాక్షన్లో ఆ ఊరి పెద్ద
ఊరి పెద్దగా నడిచే తీరు కానీ ఆ ఆ డైలాగ్ చెప్పేటటువంటి మాడ్యులేషన్లో ఆ పెద్దరకము ఆ స్మూత్నెస్ ఎంతో కొంత పొరవడిందనేటటువంటి ఆలోచనని మీలాంటి అగ్ర నటులకి చెప్పలేకపోతున్నారు సార్ భారతిరాజు గారు అని చెప్పారట. అప్పుడు వెంటనే మారు మాట్లాడకుండా శివాజీ గణేషన్ గారు లొకేషన్కి వచ్చి భారతరాజు గారితో, భారతరాజా నువ్వు ఎలాగా చెబితే నేను అలాగ నటిస్తాను, నా నడక ఎలాగ ఉండాలి, నా నడత ఎలాగ ఉండాలి, నా మాడ్యులేషన్ ఎలాగ ఉండాలి, ప్రతిదీ నువ్వు చెప్పిన ప్రకారంగా చేస్తానని నటించి మెప్పించి ప్రేక్షకులను ఒప్పించినటువంటి గొప్ప నటులు శివాజీ గణేషన్ గారు ఈ చిత్రంలో. మూడో విషయం, రాధ పాత్ర మొట్టమొదట భారతీరాజే గారు రాధికాను పరిచయం చేసిన దాని మీదట ఆ పాత్రను రాధికా గారినే దృష్టిలో పెట్టుకొని ఆ పాత్ర తీరుతెన్నులను సరిదిద్దారట. కానీ అప్పటికి కె విశ్వనాథ్ గారు దర్శకత్వం వహిస్తున్నటువంటి స్వాతిముత్యం చిత్రంలో రాధికా గారికి అవకాశం వచ్చింది కమల్ హాసన్ గారి ప్రక్కన. ఇక్కడ కమిట్ అయిపోయారు రాధికా గారు. అప్పుడు భారతరాజ గారి దగ్గరికి వెళ్ళి, గురువు గారు నేను కమల్ హాసన్ గారి ప్రక్కన నటించే అవకాశం స్వాతిముత్యంలో నాకు కె విశ్వనాథ్ గారు ఇచ్చారు కాబట్టి నేను దాన్ని వదులుకోలేకపోతున్నాను, నన్ను క్షమించండి అని అంటే, అప్పుడు భారతరాజ గారు ఆ పాత్రని రాధకిచ్చి ఆ రాధ 18-19 సంవత్సరాల వయసులో జాకెట్టు లేకుండా ఆ యొక్క కాస్ట్యూమ్స్, ఒక చీర, ఆ జాలరి చేపలు పట్టుకునేటటువంటి పేదరికంలో ఉన్నటువంటి అమ్మాయిని ఎంత గొప్పగా చూపించి నటింపజేశారు. అదేవిధంగా చిత్రం ఆద్యంతం కూడా శివాజీ గణేషన్ గారికి ఒక లుంగి, ఒక హాఫ్ హ్యాండ్ షర్ట్ మాత్రం, ఒక తలబాగా, ఒక టవలు, అవే వాటితోనే ఆ చిత్రంలో శివాజీ గణేషన్ నటించారు. ఇప్పుడు అసలు విషయం మీకు చెప్పదలుచుకున్నాను. మన సమాజంలో భార్యాభర్తలుగా ఉన్నటువంటి చాలామంది అపోహలతో, అనుమానాలతో నటిస్తూ సంసారం చేసేటటువంటి కుటుంబాలు లేకపోలేదు కదా, ఉన్నాయి. కానీ ఎవరికి వారి యమున తీరు ఉంటూ బయట ప్రపంచంలో అన్యోన్యంగా ఉంటున్నామనేటటువంటి నటనతో మన మనసులో బాధను దిగమింగుకుంటూ జీవిస్తూ ఉంటాం. అదే పాత్రని ఇక్కడ శివాజీ గణేషన్ గారికి వడువక్కరసి అంటే భార్యగా నటించినటువంటి నటికి మధ్యన ఆ తారతమ్యత చూపిస్తారు. ఇక్కడ ఊరి మొత్తానికి పెద్ద అయినటువంటి శివాజీ గణేషన్ని అంటే భార్య చాలా తేలికగా, చాలా నీచంగా, లెక్కలేనితనంగా, ఒక ఏహభావంగా, అసహ్యంగా మాట్లాడుతూ, దిప్పిపొడుగు మాటలతో మానసికంగా గుచ్చి కృంగి కృషించేటటువంటి పాత్రలో వడివక్కరసి కానీ శివాజీ గణేషన్ గారి మధ్యన ఆ పాత్రను చూపించేటప్పుడు మనం ఒకటి గమనించాలి. ఏ వ్యక్తికైనా ఒక తల్లి తరువాత ఆదరించేటటువంటి తల్లి లాంటిది భార్య పాత్ర. భార్య తల్లి పాత్రను ఎప్పుడైతే విస్మరించి తల్లిలాగా లాలించి, తల్లిలాగా భోజనం పెట్టి కడుపు ఆకలి తీరుస్తుందో ఆ వ్యక్తి ఎల్లకాలం పాదాక్రాంతుడైపోతాడు. అది కొరవడినప్పుడు ఆ మనిషి ఎక్కడో ఆ వెలితి కోసం, ఆ మిగిలిపోయినటువంటి ఆ యొక్క తీరని ఆ మమత అనురాగాల కోసం అన్వేషణ ప్రారంభించకపోవచ్చు. కానీ సందర్భంలో ఎవరన్నా అలాంటిది అయితే మనం కమిట్ అయిపోవడంలో వెనక ముందు అనేది చూడకుండా ఉండలేము. అందుకనే ఈ చిత్రంలో ఆచార్య ఆత్రేయ గారు ఒక పాట, అన్ని పాటలు వారే రాశారు. ఆ పాటలో ఆ సినిమా మొత్తం కూడా రాధా శివాజీ గణేషన్ మధ్యన ఉన్నటువంటి ఆ యొక్క బంధము, బంధనము, ఆ త్యాగము, ప్రేమ,
పూజ్యభావాన్ని మొత్తం కలిపి కొన్ని అక్షర రూపాల్లో మనిషికో స్నేహం మనసుకో దాహం లేనిదే జీవితం లేదు జీవితం కానే కాదు మమతనే మధువు లేనిదే చేదు మమతనే మధువు లేనిదే చేదు మనసుకు దాహం మనిషికి ఒక స్నేహం కావాలనేటటువంటి పాటలో చిత్రం మొత్తం చెప్పడం జరుగుతుంది. మరొక ఇద్దరు కలిసి ఏటి కాలువలో చేపలు పడతారు. చేపలు పట్టినప్పుడు ఇద్దరు కలిసి పట్టినప్పుడు ఇద్దరు కావాలనుకొని సంయుక్తంగా కోరుకున్నప్పుడు ఎక్కువ చేపలు పడతాయి. ఆ చేపల పులుసు ఈ గౌరి వండుద్ది. అనుకోకుండా అనుకునే కావచ్చు ఆ పాత్రలో శివాజీ గణేషన్ గారు ఆ వర్షంలో తడుచుకుంటూ ఆ గౌరీ ఇంటికి వస్తారు. అప్పుడు ఆ చేపలు కూర తింటున్నటువంటి రాధ ఆ మధ్యన భారతీరాజు గారు ఆ రాజశ్రీ మాటల రచయిత ఎంత గొప్పగా రాశారంటే, ఆ అన్నం వద్దు వద్దంటూనే ఆకలి తీర్చుకోవటానికి త్వరగా తింటున్నప్పుడు ఆ జాలిగా రాధ చేత నటింపజేసినటువంటి సన్నివేశం చాలా గొప్పగా ఉంటుంది. అప్పుడు అతను శివాజీ గణేషన్ చేత ఒక డైలాగ్ భారతీరాజు గారు మాట్లాడిస్తారు. నీ చేతి వంట తింటుంటే మా అమ్మ జ్ఞాపకానికి వచ్చింది 20 ఏళ్ళు అయ్యింది అనేటటువంటి ఒక డైలాగు మనకి శివాజీ గణేషన్ ద్వారా చెప్పిస్తారు. అంటే నీ చేతి వంట తింటుంటే మా అమ్మ జ్ఞాపకానికి వచ్చింది, ఇలాంటి భోజనం తిని 20 ఏళ్ళు అయింది అనేటటువంటి విషయాన్ని మనకు తెలియపరుస్తారు. రెండవది, ఒక చెప్పులు కుట్టుకునేటటువంటి ఆ పాత్ర ఒకటి అందులో మనకు కనపడుతుంది. శివాజీ గణేషన్ యొక్క మేనల్లుడు ఈ చెప్పులు కుట్టుకునేటటువంటి వ్యక్తి యొక్క కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకోవడంలో రాధా శివాజీ గణేషన్ యొక్క పాత్ర చాలా గొప్పగా కనపడుతుంది. అప్పుడు ఈ శివాజీ గణేషన్ యొక్క అల్లుడు ఈ చెప్పులు కుట్టేటటువంటి పాత్ర యొక్క కూతుర్ని హత్య చేసినప్పుడు ఆ కాలి బ్రొటన వేలు ఈ యొక్క శవం నోట్లో కనపడుతుంది పోస్ట్ మార్టం చేసినప్పుడు. అది చూపించి, స్వామి నాకు నిజం తెలియాలి స్వామి, నా కూతుర్ని ఎవరు చంపారో తెలియాలని చివరికి ఆ యొక్క కాలి బ్రొటన వేలుని చూపించినప్పుడు తరువాత దిగ్భ్రాంతుడైనటువంటి శివాజీ గణేషన్ ఇంటికి వెళ్ళి ఈ హత్య తన అల్లుడే చేశాడని చెప్పి పోలీసులకు అప్పగిస్తాడు. అప్పుడు దిప్పి పొడుస్తుందన్నమాట కూతురు, నేను నిన్ను కంటే కదా అని. అప్పుడు శివాజీ గణేషన్ అంటాడు, అమ్మా నీ తల్లి నాకు భార్య కాదు, నువ్వు నా బిడ్డవు కాదు, నీ తల్లి ఎవరినో ప్రేమించి గర్భం దాలిస్తే నా మేనమామ నా కాళ్ళు పట్టుకొని బ్రతుములాడి నీ గుండెల్లో పెట్టుకోరా నా బిడ్డనని చెప్పితే నేను నీ తల్లిని వివాహం చేసుకున్న కాడి నుంచి నేటి వరకు మీ అమ్మ మధ్యన నా మధ్యన భార్యాభర్తల సంబంధం లేదు, ఏనాడు సంసార సుఖానికి నేను నోచుకోలేదు, నా మేనమామ మాటకిచ్చినందుకు గాను ఇన్ని సంవత్సరాలు కాళ్ళకి చెప్పులు లేకుండా నడుస్తున్నాననేటువంటి ఆ యొక్క పదం చెప్పినప్పుడు శివాజీ గణేషన్ గారు ఎంత ఆవేదన భరితులైపోతారంటే ప్రేక్షకులు గుండెల్ని పిండేసేసి కంటమట కన్నీరు తెప్పించేటటువంటి పాత్ర శివాజీ గణేషన్ గారు పోషించారు. అదేవిధంగా భారతీరాజు గారు కూడా ఆ చిత్రాన్ని అంత గొప్పగా చేశారు. క్లైమాక్స్లోకి వచ్చేటప్పటికి ఈ విషయాన్ని ఆ ధోని ఎక్కినప్పుడు ఆ విషయం ఎక్కడ బయటపడుతుందో అనేటటువంటి నేపథ్యంలో ఆ గౌరి అతన్ని హత్య చేస్తుంది. హత్య చేసినప్పుడు జైలుకి వెళ్తుంది. ఆ జైలుకి వెళ్ళినప్పుడు ఈ పూసలు జారి కింద పడిపోతాయి. ఆ పడిపోతూ జారి విడుస్తుంది. ఆ పాదాలను దండం పెట్టుకొని జైలుకి వెళ్ళిపోతుంది. ఈ పూసలు శివాజీ గణేషన్ చేతిలో పట్టుకొని మళ్ళీ జైలు నుంచి తిరిగి వచ్చేంత వరకు ఆ గౌరి ఆ పూరి గుడిసెలోనే కుక్కు మంచంలోనే జీవత్సంలా పడి ఉండి రాధ వచ్చిన తర్వాత, అంటే గౌరీ వచ్చిన తర్వాత ఆ పూసలు రాధ చేతిలోకి పెట్టేసేసి
ఆ ప్రాణం విడిచిపెట్టేస్తాడు. ఇంత మహత్తరమైనటువంటి ఒక ప్రేమ కావ్యం, ఒక త్యాగభరితమైనటువంటి చిత్రాన్ని, ఇంత భావోద్వేగాన్ని గుండెలు పిండేసి కన్నీరు పెట్టించేటటువంటి పాత్రల యొక్క సృష్టికర్త భారతిరాజు గారికి మనస్ఫూర్తిగా వారికి పాదాబంధనం చేస్తూ, ఎల్లకాలము ఈ చిత్రంలో పాత్రలతోనే నా చివరి క్షణం వరకు కూడా మమేకమై ఆ స్మృతుల్లోనే నేను కూడా జీవిస్తున్నానని మీకు తెలియపరచుకున్నాను. నమస్తే.